హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. మీకు గనక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా అనలిటిక్స్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. బట్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇవాళ మాది సెకండ్ డే ఇన్ అమెరికా. సో మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో వాకింగ్కి వెళ్దాము అని చెప్పేసి మా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాము. మా సిస్టర్ వాళ్ళ ఇంటి నుండి 5 minutes అనమాట ఈ మ్యాన్ మేడ్ పాండ్. ఇదేంటంటే ఇది స్పెషాలిటీ ఏంటంటే చుట్టూతా సీనియర్ సిటిజన్స్ కమ్యూనిటీ ఉంది. సీనియర్ సిటిజన్ కమ్యూనిటీ అంటే అబౌవ్ 55+ ఇయర్స్ వాళ్ళకే అమ్ముతారనమాట ఈ హౌసెస్. సో వాళ్ళ కోసమని తయారు చేశారు ఒక మ్యాన్ మేడ్ పాండ్ ప్లస్ దాని చుట్టూతా వాకింగ్ ట్రాక్ అనమాట. సో వాళ్ళకి ఇదొక బేసిక్గా ఇదొక ఎక్స్ట్రా ఇమ్యూనిటీ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా వచ్చే కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా ఇలా మ్యాన్ మేడ్ పాండ్స్ కానీ దాటి చుట్టూతా వాకింగ్ ట్రాక్స్ ఆర్ కొన్ని కమ్యూనిటీస్లో అయితే ట్రయల్స్ లాగా కూడా పెడుతున్నారు. ఈ కమ్యూనిటీస్ వాళ్ళకి బ్యాక్ నుండి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది అనమాట ఈ ట్రయల్స్లోకి వెళ్ళటానికి. సో ఇదొక ఎక్స్ట్రా అట్రాక్టివ్ ఇమ్యూనిటీగా ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట న్యూ ప్రాజెక్ట్స్ వాళ్ళు. అఫ్ కోర్స్ దానికి ఎక్స్ట్రాగా ఒక 10K 15K ఏదో కొంచెం ఎక్స్ట్రా పెడతారు. బట్ స్టిల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫెసిలిటీ కదా. సో వాకింగ్ అది చేసుకోవటానికి చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ కమ్యూనిటీ అనమాట. అండ్ పబ్లిక్ కూడా మాలాంటి పబ్లిక్ అంటే అవుట్ సైడర్స్ కూడా రావచ్చు వాకింగ్ చేసుకోవటానికి. సో ఇక్కడ వాకింగ్ చేస్తుంటే ట్రాఫిక్ గురించి ఆలోచించకుండా హాయిగా పీస్ఫుల్గా లేక్ని చూస్తూ వాటర్ని చూస్తూ బర్డ్స్ సౌండ్స్ వింటా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఇదంతా చూసుకుంటూ చేయొచ్చు. ఇక్కడే అవుట్ సైడ్ జిమ్ లాగా కొన్ని పెట్టారు. ఇవైతే అసలు ఆపరేషన్ ఎంత స్మూత్గా ఉన్నాయో అసలు సౌండ్ రావట్లేదన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తారనుకుంటా. సో కాసేపు ఈ అవుట్డోర్ జిమ్ దగ్గర స్పెండ్ చేసాము. సో 1 full రౌండ్ వచ్చేసి 1.2 మైల్ అలా ఉంటుంది. సో మన ఓపిక ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరు విరి అండ్ టిన్నుగాడు సైకిల్స్ మీద వచ్చారు. సో మేమేమో వాక్ చేసుకుంటా వచ్చాము. సో ఈ అవుట్డోర్ జిమ్వి ట్రై చేస్తున్నాము. సో అలా జరిగిందనమాట మా వాకింగు. సో ఇదేంటంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడంటే ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వచ్చేయచ్చు దీనికి. అండ్ సైక్లింగ్ చేసుకోవటానికి కూడా బాగానే ఉంటుంది. సో సైక్లింగ్ వాకింగ్ ఈవెన్ స్కేట్స్ వాళ్ళు కూడా స్కేట్స్ చేస్తుంటారు. సో అన్నిటికీ బాగానే ఉంటుంది ఈ పార్క్ అయితే. సో అలా మా మార్నింగ్ క్యాలరీస్ ఇలా బర్న్ చేసామన్నమాట. సో ఇవాళ మాకు ఇంకా డేలో వేరే ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లంచ్ తిని తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ మేము వీటికి బేస్బాల్ ప్రాక్టీస్ ఉంది. సో దానికి వెళ్తామన్నమాట. సో అలా ఫుల్ ప్యాక్డ్గా ఉన్నాయి డేస్ అయితే. సో వెదర్ కూడా బాగుంది. సో వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలా మేము ఇక్కడ ఒక 2 hours అయితే స్పెండ్ చేసాము వాకింగ్ ప్లస్ ఈ అవుట్డోర్ జిమ్ వీటన్నిటిలో. వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అయినా కానీ ఒక్కొక్కళ్ళు ఎంత బాగా గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నారో ప్లాంట్స్ అవి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళకి ఓన్ క్లబ్ హౌస్ అవి కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఈవినింగ్ టైం కూర్చొని గేమ్స్ ఆడుకోవటానికి క్లబ్ హౌస్లో అలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇలాంటి కమ్యూనిటీస్ అయితే బాగుంటాయి కదా సీనియర్ సిటిజన్స్కి. వాళ్ళ ఓన్ ఏజ్ పీపుల్ ఉంటారు. దే కెన్ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ టైం పాస్ అండ్ ఫన్ అనిపించింది. సో ఇలాంటి కమ్యూనిటీస్ ఇండియాలో కూడా చాలా ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి. బట్ ఇలా ఇంకొంచెం ఫెసిలిటీస్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది. సో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ సీనియర్ సిటిజన్ కమ్యూనిటీస్. సో ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ ఫర్ వాకింగ్. చాలా పీస్ఫుల్గా హాయిగా అనిపిస్తుంది అసలు దీని చుట్టూతా వాక్ చేస్తుంటే. సో ఇక్కడ టిన్నుగాడైతే అన్నీ ట్రై చేస్తున్నాడు వీడు. సో
వాకింగ్ మార్నింగ్ క్యాలరీస్ ఇలా బర్న్ చేసాము మొత్తానికి మేము బ్రేక్ఫాస్టు. సో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తారు అన్నట్టుగా మేము ఇక్కడ మొత్తం ఇంట్లో ఉన్న మెంబర్స్ మొత్తం ఈ పార్క్లోనే ఉన్నాము ఇప్పుడు మార్నింగ్ వాక్. ఓవరాల్గా అమెరికాలో డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది. మేబీ పిల్లలతో ఉండటం వల్ల అనుకుంటా. అసలు ఇలా డే స్టార్ట్ అయితే ఇలా ఎండ్ అయిపోతుంది. ఐ థింక్ మేము పిల్లలతో ఉండి చాలా రోజులు అయిపోయింది కదా, సో బాగా ఎంజాయ్ చేస్తున్నాము వీళ్ళతో. మళ్ళీ వీళ్ళతో ఇంతకుముందు ఐ థింక్ ఒక 7-8 ఇయర్స్ అయిపోయినట్టుంది మేము 4 మెంబర్స్ కలిసి ఉండి. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాము అనమాట ఫ్యామిలీ టైము. సో అలా ఇవాళ మాకు మళ్ళీ నెక్స్ట్ యాక్టివిటీస్ షాపింగ్ కూడా ఉంది. సో ఇంటికి వెళ్ళిపోయి మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ తిన్నాక మళ్ళీ టీ అది తాగేసి ఇంకా టిన్ను గడిది బాస్కెట్బాల్ ప్రాక్టీస్కి వచ్చాము. సో ఇక్కడ స్కూల్స్లోనే పెడుతుంటారనమాట ప్రాక్టీసు. సో వీడు ఈ మధ్య ఎన్రోల్ అయ్యాడంట. సో ఆడుతున్నాడు, బాగానే ఆడుతున్నాడు. అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉండటం పిల్లలకి చాలా బాగుంటుంది ఈ గ్రోయింగ్ ఏజ్లో. ఫిజికల్గా ప్లస్ వాళ్ళకి ఎమోషనల్గా కూడా టీమ్ ప్లేయింగ్, టీమ్ స్పిరిట్ ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలందరూ బాగా ఆడుతున్నారు. అండ్ వీడికైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. బాస్కెట్బాల్ ప్రాక్టీసు, మళ్ళీ స్విమ్మింగ్, మళ్ళీ తాయికొండోకి వెళ్తాడు. చాలా ఉన్నాయి వీడికి యాక్టివిటీస్. అండ్ మన బడిలో తెలుగు క్లాసెస్కి వెళ్తాడు. వీడైతే అసలు వీడి స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. అండ్ మా సిస్టర్ వాళ్ళు కూడా ఓపిక్గా వీడిని అన్ని క్లాసులకి తీసుకెళ్ళి బాగా తీసుకొస్తుంటారు. అండ్ ఓవరాల్గా ఇక్కడ యూఎస్లో చాలామందిని చూస్తున్నాను కదా, ఇండియన్ పేరెంట్స్ బాగానే ఓపిక్గా అన్ని క్లాసులకి తిప్పుతుంటారు పిల్లల్ని, విచ్ ఈస్ గుడ్. తర్వాత వీళ్ళు ఇంకా కాలేజ్కి వెళ్ళాక బాగా బిజీ అయిపోతారు. సో ఈలోపే డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రై చేస్తే వాళ్ళకి యాక్చువల్గా ఏది ఇంట్రెస్ట్ ఉందో దే కెన్ కంటిన్యూ దాట్ యాజ్ ఏ హాబీ. అండ్ జాబ్తో పాటు ఒక హాబీ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, హాబీ ఆర్ ఎనీ యాక్టివిటీ ఇన్ దట్ మ్యాటర్. సో వీడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాస్కెట్బాల్ ప్లేని. సో నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. సో అలా అయిపోయింది మా డే. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.